అమ్మా నీళ్ళు ఇవ్వండి ఇవ్వండి, త్వరగా ఇవ్వండి. ఇదిగో తాగమ్మా, నీళ్ళు తాగు. రేపు ఆయనకి నైవేద్యం పెట్టేంత వరకు నువ్వు పచ్చి మంచినీళ్ళు కూడా తాగకూడదు. తాగుమ్మా. వద్దు, నాకు మంచినీళ్ళు వద్దు. వ్రతాన్ని విరమిస్తావా లేదా? అయితే లే, భిక్షం అడుక్కుంటూ కొట్టుకో, లే. భవతి భిక్షం దేహి. జింగ్రూబా పేరును స్మరిస్తూ భిక్షం వేయండమ్మా. జై జింగ్రూబా, జై జింగ్రూబా, బాబా గారు, జై జింగ్రూబా, బాబా గారు, జై జింగ్రూబా, జై అరే అరవకండి. జై జింగ్రూబా, బాబా గారు ధ్యానంలో ఉన్నారు. జై జింగ్రూబా, బాబా గారు పవిత్రమైన పూజ చేస్తున్నారు. జై జింగ్రూబా, జై జింగ్రూబా. అదేంటంటే సకు అక్కడ కొరడా దెబ్బలు కొట్టుకుంటోంది. జింగ్రోబాని స్మరిస్తూ వీధుల్లో భిక్షం అడుక్కుంటోంది. ఇప్పుడు తన్ని కాపాడగలిగేది బాబా గారు మాత్రమే. బాబా గారు, జై జింగ్రూబా, జై జింగ్రూబా, జై జింగ్రూబా, జై జింగ్రూబా, జై జింగ్రూబా, జై జింగ్రూబా. బాబా గారు మిమ్మల్ని కూడా ఒంటికాల మీద ధ్యానం చేయమంటున్నారు. సరే, జై జింగ్రూబా. మీరేం చేయమన్నా నేను చేస్తాను, కానీ సకుని బ్రతికించండి బాబా గారు. జై జింగ్రూబా, 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 జై జై జింగ్రోబా, జై జింగ్రోబా, జై జింగ్రోబా, జై జింగ్రోబా, జై జింగ్రూబా, జై జింగ్రోబా, జై జింగ్రోబా. వచ్చింది వచ్చింది, దేవి మాత వచ్చింది, దుష్టులని శిక్షించడానికి వచ్చింది. పాపాత్ములందరికీ ఇది హెచ్చరిక.
కాళీమాత ఆది పరాశక్తి తప్పు చేస్తే తనకి తెలుస్తుంది. పాపాత్ములని తప్పకుండా శిక్షిస్తుంది. కళ్ళు తెరవండి. ఆదిశక్తి పాదాల చెంత చేరి క్షమించమని అడగండి. లేదంటే మీ చిట్టా నిండుతుంది. మీ ఒంటి మీద పడతాయి కొరడా దెబ్బలు. వచ్చింది వచ్చింది, ఆది పరాశక్తి వచ్చింది. దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేయడానికి వచ్చింది. మీ కళ్ళు తెరిపించడానికి, ఇంకా మీ తప్పుల్ని తెలియచేయడానికి వచ్చింది ఆది శక్తి, ఆది పరాశక్తి. అన్యాయం చేసేవాళ్ళు పాపులైతే దానికి కారకులైన వాళ్ళు, వినోదం చూసేవాళ్ళు కూడా అపరాధులే. మనకెవరికైనా చిన్న ముళ్ళు గుచ్చుకున్నా బాధతో విలవిల్లాడిపోతాం. అలాంటిది ఈ అమాయకురాలు ఇన్ని కొరడా దెబ్బలు కొట్టుకుంటూ ఉంటే మీరందరూ చూస్తూ నిలబడ్డారేమిటి? మీకసలు జాలిదయా లేవా? ఇదిగో పిల్ల, నీకు ఈ లోకంలో అందరి మీద జాలి, దయా, ప్రేమ ఉన్నాయి. నువ్వు అందరి మేలు కోరుకుంటావు. ఇంకొకరిని కాపాడడం కోసం నీ ప్రాణాల్ని పణంగా పెడతావు. నేను చెప్పేది విను. ఆయుష్ తీరిపోయింది కాబట్టి ఈ జనా భర్త చనిపోయాడు, నీ వల్ల కాదు. ఎవరి తలరాత ఎలా ఉంటే దాని ప్రకారం జరుగుతుంది. అసలు ఈ జనా భర్త బయటికి వెళ్ళకపోయినా చనిపోయేవాడు. కాలు జారి కింద పడి చనిపోయేవాడు, ఎందుకంటే అతని ఆయుష్ తీరిపోయింది. ఆయుష్ తీరితే చావు తప్పదు, కానీ పద్ధతులు వేరు. వీళ్ళందరి మరణాలకి నీకు ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడు నేను కొరడాతో కొట్టుకుంటాను. ఈ చర్య పాపాత్ములకి కనువిప్పు కలగడానికి. హెచ్చరిస్తున్నాను, పాపాలు చేసిన వాళ్ళకి తప్పనిసరిగా ఈ కొరడా దెబ్బలు తగిలే తీరుతాయి. ఇప్పుడు నేను కొరడాతో కొట్టుకుంటే ఆ దెబ్బ ఎవ్వరైతే పాపం చేశారో వాళ్ళకి తగులుతుంది. ఇది అనివార్యం. భయపడకు.